చూద్దాం చూద్దాం. వావ్ వావ్ సూపర్ అసలు చాలా అంటే చాలా చాలా అంటే సూపర్ అయింది. ఇంకా సినిమా కొంచెం బ్లాక్ అయ్యేటట్టుంది, వరగన్ లెక్క అయ్యేటట్టు. అవును. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీ స్వప్న కృష్ణ వ్లాగ్స్. ఇప్పుడైతే చేను దగ్గరకు వచ్చినాం. ఇంకా స్వప్న అయితే టమాటాలు తెంపుతుంది. హాయ్ రా. హాయ్ బాబా. స్వప్న టమాటాలు దింపడం అయితే అయిపోయింది. ఇంకా ఈరోజు నుంచి బంద్ చేస్తున్నాము వాటర్ వేయడం చేనుకి, ఎందుకంటే చేను అయ్యింది. ఇంకా చివరి 2 మళ్ళు మాత్రమే ఉన్నాయి, ఇవన్నీ అయినాయి, అవన్నీ తడి మానేస్తున్నాము. ఈ 2 మళ్ళే ఉన్నాయి కాబట్టి వాటర్ ఎక్కువ అవుతాయి. అంటే 2 మళ్ళే కాబట్టి వాటర్ సరిపోతాయి. ఒక నైట్ వాటర్ మాత్రమే మస్తు అవుతుంది వాటికి 2 మళ్ళకు. మిగతా వాటర్ ఏం చేయాలి? ఈ టమాటాకు అక్కడ మేత చొప్పకు ఈ రేపటి నుంచి వాటర్ వేస్తాం మీ టమాటాకు కానీ మేత చొప్పకు కానీ. ఓకేనా? ఇంకొక చెట్టుని తెంపేసి వాడిపోయిన టమాటా తోట మళ్ళా ఎక్కడికక్కడ పచ్చ కావాలి. వాటర్ వేసి మందు వేస్తే టమాటా చేను వాటర్ లేకనే ఎండిపోయింది. చెట్లు అన్నీ బాగానే ఉన్నాయి, వాటర్ లేకనే ఓడిపట్టినాయా ఓడిపట్టినాయి. అట్లా మొక్కలు అయితే చూడండి ఫ్రెండ్స్ బాగానే కనిపిస్తున్నాయి, కానీ ఇంకా ఈ చెట్లకు వాటర్ లేకనే ఎండిపోయినాయి కదా. ఇప్పుడు వచ్చేందుకు తడి మానినాం కాబట్టి రేపటి నుంచి అయితే ఇంకా టమాటా తోటకి వాటర్ అయితే వేస్తాము. ఎట్లయితే తెలియదు, వాటర్ వేసిన తర్వాత మంచిగా అవుతుందా కాదా తర్వాత విషయం, కానీ వాటర్ అయితే వేసే బాధ్యత మనది. అందుకు రేపటి నుంచి వాటర్ అయితే వేస్తాము. ఎండిపోయినాయి ఎండిపోక పచ్చగున్నాయి మంచి మంచి మొక్కలు అయితే వాటికన్నా ప్రాణం పోస్తాం కదా, అవి మనకు టమాటాలు ఇస్తాయి. అట్లా మనం ఇంకొక తోట పెట్టుకునే వరకు మనకి ఇంట్లోకి తినడానికి. ఇప్పుడు వాటర్ మిగులుతాయి కాబట్టి ఏం చేద్దామంటే ఇక్కడ టమాటాకు మేత చొప్పక వాటర్ వేయంగా మిగిలిన వాటర్ని ఏం చేయాలి, వేస్ట్ చేసుకోకుండా ఇక్కడ ఖాళీగా ఉంది కదా ఈ మాడి, ఆ కింద 2 మళ్ళు ఉన్నాయి. ఇప్పుడు బీడులు దున్నిపెట్టిన బీడులు మళ్ళు వాటిలలో డ్రిప్పులు వేసి కొత్త టమాటా నాటాలి. ఇంకా 2-3 రోజులలో అంటే ఇన్నిట్లకు వాటర్ సరిపోతాయా? డ్రిప్పులు వేస్తాం కాబట్టి మంచిగా అవుతాయి. మొన్న కూడా వీటికి డ్రిప్పులు వేద్దామంటే నాయన లేడు. డ్రిప్ వేస్తే ఒక తోట చిక్కు చెదరకుండా ఉంటుండే. నాయన ఏమనుకుంటూ వాళ్ళు వీళ్ళు కాలువలు పెట్టి కడుతుర్రా, తోటలు పెద్ద పెద్ద కాయలు కాస్తున్నాయి, మంచిగా వెళ్తున్నాయి టమాటాలు అని నాయన ఫిక్స్ అయిపోయాడు. చెప్పిన నాయనకు అట్లా కాదు నాయన, అట్లా కాయదు. ఇప్పుడు వాటర్ ఎవరి దగ్గర అయినా తక్కువ ఉన్నాయి. డ్రిప్ సిస్టమ్ ఎందుకు వచ్చింది, తక్కువ వాటర్ తోటి ఎక్కువ క్రాప్ రావడానికే డ్రిప్ సిస్టమ్ వచ్చింది. ఆయన అట్లా కాదంటే కాదురా నీకు తెలియదు, అప్పుడు మేము చిన్నగా ఇట్లా కాలువలనే పెట్టినాం రా, గట్లే పెడదాం అన్నాడు. ఆ రోజుకి ఈ రోజుకు చాలా తేడుంది. అప్పుడు వాటర్ వర్షాలు బాగుండే, వాటర్ చాలా ఉండే. ఇప్పుడేమో బోర్లలో వాటర్ లేవు, డ్రిప్ అయితేనే పంటలు అవుతాయి, డ్రిప్ లేకుంటే కావు. వర్షాకాలంలో ఇట్లా పెట్టినా వర్షాకాలంలో ఇట్లా పెడితే డోంట్ వరీ మంచిగా అవుతుంది. ఈ ఎండాకాలం ఇది తాగడానికే నీళ్ళు దొరకవు. అట్లాంటిది కూరగాయలకి ఎట్ట నీకు ఏడికెళ్ళి వస్తాయి, బోర్లలో వాటర్ లేవు ముందే. అట్లా అది చెప్తే నాయనకు అర్థం కాలేదు. ఇప్పుడు నాయనకు అర్థమైంది. అవునరా నువ్వు చెప్పినట్టు చేస్తే బాగుంటుండే, చెప్పినప్పుడు వినలేనురా. ఇప్పుడు అయితే ఎప్పుడు కూరగాయలు పెట్టినా డ్రిప్లే వేద్దాంరా మనము, కాలువలు అయితే మనకు సెట్ కావంటాడు. అర్థమైంది కదా అట్లా. అందుకని ఇంక ఇప్పటి నుంచి డ్రిప్ సిస్టమ్ పెట్టాలి. ఓకే, నీది అయిపోయిందా? అయిపోయింది. వర్గానికి ఏమైంది అట్లా కూర్చుండు? నాన్న ఏమైందిరా, నువ్వు ఎందుకు అలిగినావు, ఎందుకు ఏడుస్తున్నావు? ఇంతకుముందు చెప్పు ఏమైంది? ఇంటికి పోతా అంటే ఏమైంది? అన్నగాడేమన్నాడు? ఇంటికా? మరి పోయిండా వాడు? ఎవరింకా? ఓహో, అర్థమైంది నాకు ఇప్పుడు. నువ్వు చెప్తే కరెక్ట్ అర్థమైతలేదు, ఇప్పుడు అర్థమైంది. లక్ష్మణ్ బాబాయ్ నిన్ను తోలుకోపోతాడా? తోలుకోపోతా అంటే నిన్ను వద్దా అని చెప్పి అన్నగాడే పోయాడు బాబాయ్ ఇంకా బండి మీద. అందుకు నువ్వు అలిగి ఏడ్చినావు ఇప్పటిదాకా. ఇప్పుడు ఫ్రీ అయినావు కదా. ఏం కావాలి నీకు మరి? అందుకోసం నిన్ను వదిలిపెట్టిపోయినందుకు నీకు ఎవరిపైన కోపం ఉంది ఇప్పుడు? అన్నగాని మీద కోపం ఉందా? నాన్న ఇక్కడ నా దిక్కు చూడు, ఇగో ఇక్కడ చూడు, మీ అన్న మీద నీకు కోపం ఉంటే ఎట్లా చెప్పు?
కొడతావా నన్ను తిడతావా? కొడతారా అన్నోళ్ళని ఎవరన్నా? ఇంటికి పోతే ఏమైంది? ఏం చేస్తాడు ఇంటికి పోయి? కాదు బేటా, అన్నగాడు ఇంటికి పోయాడు, నిన్ను వద్దని బండి మీద పోయిండు. నువ్వు ఇంటికి పోయి ఏం చేస్తుంటి చెప్పు నాకు. ఏం చేస్తుంటివో చెప్పు. ఇంటికి పోయి ఆడుకుంటుంటివి కదా, కదా గంతే కదా, ఇంకేదో ఏకుంటుంటివి కదా. మరి గీడ కూడా ఆడుకో. ఇంటికానే ఆడుకోవాలని ఉందా చెప్పు. ఎందుకు ప్రతిసారి అమ్మ పని చేస్తుంటే టమాటాలు తెంపడం, మీ అమ్మ ఏం పని చేస్తున్నా వేస్తుంటివి, ఈరోజు ఎందుకు చేస్తలేవు? ఏంది నువ్వు చెయ్యవా? సరే చేయకున్నా సరే, కానీ అలగడం ముఖం మార్చుకోవడం మంచిది కాదుగా బేటా చెప్పు. చిన్న పాప ఉంటది కదా, విజయ్ వస్తున్నదా ఈరోజు ఇంటికి? అవును, ఈరోజు సాయంత్రం చిన్న పాప వస్తుంది, నేను ఆడుకుంటా అంట అని చెప్పి వీడు ఇంటికోవడానికి తయారైండు. దీనికంటే ముందు నీకు తయారైండు. నేను ఇంటికి పోతా. వీడేమో నా దగ్గర ఉన్నాడు, పెద్దోడేమో లక్ష్మణ్ దగ్గర ఉన్నాడు. వాడు అక్కడ నుంచి అక్కడనే ఎక్కిపోయాడు. వీడు నా డిస్టెన్స్ ఎక్కున్నాడు కాబట్టి వీడు పోలేకపోయాడు. అన్న నన్ను కాదనుకుంటే ఎందుకు తొలకపోలేడు నన్ను అన్నాడు. వదినా నీకే వస్తాడంట, తొలకోవద్దునా అంటే తొలకో అని చెప్పిన. వారు ఇన్నే ఉంటాడు, నీకు తొలకో అని నేను చెప్పిన. వీనికి ఏంటంటే అన్న నన్ను తొలకపోకుండా పోయాడు అన్నట్లు. మీ ఇంటికి పోయినాక చూస్తాను సంగతి అని ఈయనకుంది కోపం కదా. నానా ఏం కాదు, మనం ఇప్పుడు ఆటోలో పోదాం. ఇక వాళ్ళు బైక్కు 2 పాయలు ఉన్నాయి, ఆటోకు 3 పాయలు ఉన్నాయి కదా. మనం మంచిగా సీట్లో కూర్చొని పోతాం కదా. మరి మనదే బెస్ట్ కదా, బైక్ కన్నా ఆటోవే బెస్ట్ కదా ఇప్పుడు కదా. మనం ఇంకా టమాటా బాక్సులు అవి వేసుకొని మంచిగా కూర్చొని ప్రశాంతంగా కూర్చొని పోతాం ఆటోలో కదా. మనమే గ్రేట్ కదా, అందుకే సంతోషంగా ఉండేడు. ఓకేనా? పిల్లలతోటి చాలా కష్టం. ఒకవేళ వాడే నేను ఆటోలో వస్తాను నువ్వే బైక్ పోయినావు అన్న అట్లా కూడా కష్టమే ఇంతోటి. అంటే ఒక్కడు చేస్తుంటే ఒక్కని పద్ధతి ఒకరికి నచ్చతలేదు, కొట్లాడడానికి సిద్ధంగా ఉండరు. అయిపోలేరా, ఇంకెంతసేపు చంపుతావు? ఓకే, అక్కడేం చేస్తున్నావు గడ్డిలా? పుదీనా ఇక్కడెక్కడికి? బోర్ దగ్గర ఉంది కదా, చూద్దాం. వావ్ వావ్, సూపర్ రా అసలు, మంచిగా అయింది కదా. చాలా అంటే చాలా చాలా సూపర్ అయింది. ఇంకా మంచి ఆకులు, మంచిగా ఉంది, చాలా బాగుందిరా. ఇంతంత కాదు అసలు, మంచిగా ఉంది, బ్యూటిఫుల్. మనం ఇక్కడ కిందికి వస్తలేం, ఎంతెంత పెద్దగా ఉన్నాయి రా చెట్లు. ఆ బోర్ నుంచి గాడి ఉండే కదా చెట్టు ఇది, ఆ నుంచి ఇందాకుంది ఈ గడ్డి మొత్తం. అంటే వాటర్ లీకేజ్ అవుతున్నాయి ఇక్కడ, అక్కడ నుంచి ఇక్కడ వరకు పాక్కుంట వచ్చేసింది అది. అవును, ఈ గడ్డి మొత్తం తీసేస్తే పుదీనా మంచిగా అవుతుంది. అవును, ఓకే. కొంచెం ఇంటికి కరివేపాకు చెట్టు ఎట్లుంది? ఎండిపోయింది కదా. వావ్, తెంపుకోదు నాకు కొద్దిగా తెంపుకోతున్నారు 2-3 రెమ్మలు. తీసుకురాపో, వాడు పట్టింది, వాటర్ వస్తలేరు కదా అక్కడ జామ చెట్టు కింద. సరే తీసుకొస్తా దానా. మనం ఇక్కడ కరివేపాకు చెట్టు ఎట్లుందో చూద్దాం. మన బోర్ దగ్గర జామ చెట్టు అయితే ఏం లేకుండా ఎండిపోయిందిరా. చూడు వారు, ఇగో జామ చెట్టు చూడు, మంచిగా కాయలు కాస్తాయి, మీరు తింటారా అని చూసినాం నాన్న. చెట్టు ఏం లేకుండా ఎండిపోయింది. ఇగో చెట్టుకు ఎండుకాలంలో వాటర్ పోసేది ఉండే నాన్న, వాటర్ పోస్తే ఇప్పుడు కాయలు కాస్తే నువ్వు అన్న చెల్లెలు 3 తింటుర్రి. ఏం కాదు, కాయలు కాస్తుంది. కానీ ఇప్పటి నుంచి పోదాం నాన్న. నిన్న మొన్నటి వరకు మన దగ్గర వాటర్ లేకుండే నాన్న, బోర్లలో వాటర్ తక్కువ ఉండి వచ్చేనికి సరిపోలే కదా నాన్న. ఇప్పుడు పోదాం వాటర్ దీనికి. ఇక్కడ కరివేపాకు చెట్టు ఎట్లుందో చూద్దాం. వావ్, ఈ చెట్టు కూడా ఎండిపోయింది కదా. ఏమేమో మొత్తం ఎండిపోయింది బేట ఈ చెట్టు కూడా. ఇంకో నాయన, ఈ కళ్యామాకు చెట్టు కూడా మొత్తం ఎండిపోయింది కదా. ఇడవాలి నాయన ఇప్పటి నుంచి అయినా. ఇంకో చెట్టు ఏం లేకుండా ఎండిపోయింది. సాల్ పట్టు కొద్దిగా తెంపినారా, చెట్టు ముందే బాగాలేదు. ఆ జామ చెట్టు ఏం లేకుండా పోయింది ఆయన. జామ చెట్టుకు జామ చెట్టు, కళ్యామాకు
మొత్తం పోయింది పోదాముండా పోదాం ఇక. ఈడ సగం బాక్సులు తిన్నాయి ఇంట్లో టమాటాలు. ఆడేని తెంపినావు నాయన, నువ్వేని తెంపినావు? సంచిలో తెంపినావా? నేను ఎత్తుకుంటా పట్టినాయన మరి. టవాలేదు తీసుకురా, ఆడికి తెస్తావా? టవాల్ కూడా ఉంది కదా. ఇంకో టవాల్ పాడ ఉల్లిగడ్డ ఉంది. గంప పట్టుకరా బిడ్డ పోయా. ఏమో చేతిలో పట్టుకరా. టమాటాలు లేదు, ఉల్లిగడ్డ లేదు నాకు, నేను తీసుకుపోతా. ఏమో బిడ్డ ఏం కాదు, పైన నుంచి వస్తుంది, ఈ నుంచి వస్తుంది. గిడి నుంచి ఏం కాదు, మెల్ల ఎక్కట్లే గట్టిగా. అక్కడ నుంచి రాపోరా, లేకుంటే కింద పడావు. చెయ్యి తీసుకో, అని చెయ్యి పట్టుకో, చెయ్యి బిడ్డ అమ్మకు చెయ్యి. వాడు రోబోబాయ్ రా, ఎక్కాలనుకుంటే ఎక్కుతాడు కదారా. టమాటాలు ఈడకొరి తెంపిండు ఆయన, సంచిలిని తెంపిండు. ఉల్లిగడ్డ నాకు ఎత్తు, టమాటాలు నాకు తీసుకురా. చుట్టా వేసుకోవాలి, నీకు ఎత్తుతా నాయన. కింద పెట్టి పోసుకుందాం. సరేపా, సంచి ఎత్తుకోసా పో మరి. గంపలు అందులోకి పోయి అట్లే లేకపోయా. ఆ చిన్న దాంట్లో గంప కదా, రైస్ కుక్కర్కి కాదు. కొడవనాయన సంచి నేను తెస్తా, ఉల్లిగడ్డ స్వప్న ఎత్తుకొస్తుంది. ఇక పా గిన్నె వండుకోక పట్టినాయన ఇక్కడ, ఏం కాదు. మెల్లె పెట్ట పా. మా బాబా అయితే కరివేపాకు కొత్తిమీర మోసుకపోతాడు గంపలా. స్వప్న అయితే ఉల్లిగడ్డ తీసుకుంటుంది నెత్తిపాయకి. నేనైతే టమాటా సంచి ఎత్తుకొని వస్తా. కెమెరా బంద్ చేస్తా. కెమెరా పెట్టుకొని ఎట్లా ఎత్తడానికి వస్తుంది? మేము చేను దగ్గర నుంచి ఇంటికి వచ్చేసరికల్లా ఇంకా విజయ చిన్నమమ్మ అయితే వచ్చేసారు. చిన్నమమ్మి బాగున్నావారా? పండుకున్నది మమ్మీ. మమ్మీ నా మీద వచ్చేసింది, వచ్చేసుకున్నా టాయిలెట్ వచ్చింది. అవునా నాయన మమ్మీ టాయిలెట్ వచ్చి పండుకున్నావా? చిన్నమమ్మి మమ్మీ చెంపలు కొద్దిగా లడ్డుగా అయినాయి కదా చిన్నమమ్మికి. అవును కదా, చిన్నమమ్మి కొంచెం బ్లాక్ అయ్యేటట్టుంది, వరగాని లెక్క అయ్యేటట్టు. అవును, పెద్దమమ్మ ఏమో చిన్నగా ఉన్నప్పుడు వైట్గా ఉన్నది, ఇంత చిన్నగా ఉన్నప్పుడు చాలా వైట్గా ఉన్నది కదా. వరగాని లెక్క అయ్యేటట్టు. పెద్దోళ్ళు ఏమో వైట్, చిన్నోళ్ళు ఏమో బ్లాక్ అన్నట్టు పిల్లలు. అంతగానం నిద్ర పోయింది మమ్మీ. ఇప్పుడు పిల్లలు బాగా నిద్ర పడతారు కామ, పాలు తాగకుండా మంచిగా నిద్రలు ఉంటారు కదా. ఇప్పుడు పాలు తాగితే మబ్బు, పిల్లలకు మబ్బు కాబట్టి మంచిగా నిద్ర పడతారు అన్నమాట. ఇంకా 2-3 నెలలు అయినాక మంచిగా ఆడతారు. పెద్ద మిట్టి కూడా అట్లే నిద్ర పోతుండే కదా బాగా చిన్నగా ఉన్నప్పుడు. చాలా అలర్ట్గా ఉందిరా మమ్మీ, చాలా హుషారు ఉంది. పెద్ద మమ్మీని ఎక్కడ పడుతుందో ఏమో చిన్న మిట్టి. చాలా అంటే చాలా యాక్టివ్గా ఉంది. కళ్ళు తెరిచి అక్కడిక్కడ చూస్తుండే అప్పుడే చిన్నగా ఉన్నప్పుడే మాట్లాడుతుంటే. ఏందాక మస్తు ఆడే ఇంట్లోనే ఏడుస్తున్నది. బయట వెళ్తే చూసుకుంటే ముద్దుగా ఆడుతుంది. మమ్మీ మమ్మీ చెల్లమ్మని వేరే వాళ్ళు తీసుకోతారంటే ఇచ్చేస్తున్నాం. బాయ్, సరేనా? మంచిది. ఒకదాని ఉంటావా? వేరే వాళ్ళకి ఇచ్చేద్దాం. వస్తారు ఇప్పుడు, సరేనా? దెబ్బలు పడతాయి నీకు అట్లా చెప్పినామంటే. చెల్లి లేకుంటే నాకే మొత్తం పాలు అనుకుంటుంది. ఎన్ని గంటలకు వచ్చారు విజయ? 5:30కి వచ్చినా. ఓకే, మమ్మీ బాగుందా? చాలా సతాయిస్తుందా చిన్న మమ్మీ? నైట్ నిద్ర పోతలేదా? పొద్దుంతా వండుకుంటుంది, నైట్ వండుకుంటుంది. పగులు పుట్టిన వాళ్ళకు నైట్ నిద్రనే లేపుతుంటారు. పగలా నైటా?
నెల దాకా ఓరు అంటే పొద్దున కొడితే పొద్దున నిద్ర ఓరు, నైట్ నైట్ పుట్టిన వాళ్ళు నైట్ నిద్ర పోరు, పగులు నిద్ర పోతారు, పగులు పుట్టిన వాళ్ళు ఏమో నైట్ నిద్ర పోతారు. అట్లా స్వప్న అయితే చికెన్ కర్రీ వేస్తుంది. ఎందుకంటే ఈరోజు విజయ వాళ్ళ మమ్మీ వాళ్ళ అక్క వచ్చారు కదా, అందుకని చికెన్ కర్రీ వేస్తుంది. రైస్ ఏది చేసినావు? వైట్ రైసా బగారా రైసా? బగారా రైస్ కూడా రెడీ అయింది. ఇంకా చికెన్ కర్రీ అయితే గుమగుమలు ఆడుతుంది. స్మెల్ అయితే అయిందా కాలేదా? ఉడుకుతుంది, ఇంకా కాలే. ఉడుకుతుందా? ఓకే. పిల్లలకి ఏం కర్రీ చేసినావు మరి? చికెన్ కర్రీ గ్యాస్ పైన చేసిన. రెడీ అయిందా పిల్లలది కూడా? పిల్లలకు తినబెట్టొచ్చుగా. అంటే ఇది పొయ్యి పైన ఉంది కదా, అందుకోసం అని ఇంకా పిల్లలకి తినబెడతలేవు అన్నట్టు. ఓకే. ఇంకెంతసేపు అవుతుంది? ఒక 5 నిమిషాలు అవుతుంది. ఓకే.